క్రికెట్ పిచ్చి తారాస్థాయిలో ఉండే మన దేశంలో ఇప్పుడు ఒక కొత్త టోర్నమెంట్ తీవ్ర వివాదానికి దారితీసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ చుట్టూ ఇంత పెద్ద వివాదం నడుస్తుండగా, టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, విజయ్ దేవరకొండలతో పాటు టీమిండియా స్టార్ క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ మరియు మాజీ ఆటగాడు అంబటి రాయుడులకు లీగల్ నోటీసులు జారీ అవ్వడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. అయితే అసలేం జరిగింది? టీజీ20 లీగ్ చుట్టూ ఇంత పెద్ద వివాదం ఎందుకు నడుస్తోంది? తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అసలు ఈ సెలబ్రిటీలనే ఎందుకు టార్గెట్ చేసింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వివాదమంతా టీజీ20 క్రికెట్ లీగ్ చుట్టూ తిరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లేదా టీసీఏ ఈ లీగ్ను ప్రమోట్ చేస్తున్నందుకు మరియు అందులో భాగస్వాములుగా ఉన్నందుకు మన టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేష్ దగ్గుబాటిలతో పాటు టీమిండియా ప్రస్తుత స్టార్లైన మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ మరియు మాజీ క్రికెటర్ అంబటి రాయుడులకు అధికారికంగా లీగల్ నోటీసులు జారీ చేసింది. టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురవారెడ్డి ఈ నోటీసుల గురించి మాట్లాడుతూ, భారత క్రికెట్ నియంత్రణ మండలి లేదా బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతి లేని ఒక అనధికారిక టోర్నమెంట్ను ప్రమోట్ చేయటం ద్వారా ఈ సెలబ్రిటీలు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ లీగ్ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తోంది. అయితే ఇది బీసీసీఐ నిబంధనల ప్రకారం చెల్లుబాటు కాదని టీసీఏ గట్టిగా వాదిస్తోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏదైనా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఒక కమర్షియల్ టీ20 టోర్నమెంట్ను ప్రారంభించాలంటే 2 ముఖ్యమైన నిబంధనలను పాటించాలి. మొదటిది, ఆ లీగ్ను నిర్వహించే గవర్నింగ్ కౌన్సిల్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవ్వాలి. రెండవది, టోర్నమెంట్ ప్రారంభానికి కనీసం 45 రోజుల ముందే బీసీసీఐ నుండి రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లేదా హెచ్సిఏ ఈ నిబంధనలను వేటినీ పాటించలేదని టీసీఏ ఆరోపిస్తోంది. ఎన్నికైన గవర్నింగ్ కౌన్సిల్ లేకుండానే కేవలం కార్పొరేట్ సంస్థలతో చేతులు కలిపి హెచ్సిఏ వ్యాపారం చేస్తోందని, ఇది బీసీసీఐ నిబంధనల ప్రకారం నేరమని టీసీఏ వాదిస్తోంది. ఈ లీగ్ పేరు విషయంలో కూడా చాలా గందరగోళం ఉందని టీసీఏ ఎత్తి చూపింది. మొదట ఈ టోర్నమెంట్ను తెలంగాణ ప్రీమియర్ లీగ్ అని పిలిచారు. ఆ తర్వాత టీటీఎల్ అని మార్చారు. మళ్లీ టీజీ20 ప్రీమియర్ లీగ్గా మార్చి ఇప్పుడు చివరికి టీజీ20 అని పిలుస్తున్నారు. ఇలా పదే పదే పేర్లు మారుస్తూ కొత్త స్పాన్సర్లను చేరుస్తూ హెచ్సిఏ ప్రజలను మరియు స్టేక్ హోల్డర్లను మోసం చేస్తోందని గురవారెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా సెలబ్రిటీల ముఖాలను మరియు వారి క్రేజ్ను వాడుకుని ఈ లీగ్ చట్టబద్ధమైనదే అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని టీసీఏ స్పష్టం చేసింది. క్రీడాకారుల పరంగా చూస్తే ఈ వివాదం చాలా సీరియస్ మలుపు తీసుకునే అవకాశం ఉంది. టీమిండియా స్టార్లైన మహమ్మద్ సిరాజ్ మరియు తిలక్ వర్మలు హెచ్సిఏ నిబంధన 31 కింద బ్యాన్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నిబంధన ప్రకారం అనధికారిక లీగ్లలో పాల్గొనే ఆటగాళ్లపై నిషేధం విధించడమే కాకుండా సదరు అసోసియేషన్ గుర్తింపును కూడా రద్దు చేసే అధికారం ఉంటుంది. ప్రస్తుతం తిలక్ వర్మ ఇండియా ఏ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు మరియు సిరాజ్ కూడా కీలకమైన సిరీస్లకు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి సమయంలో లీగల్ నోటీసులు రావడం వారి కెరియర్పై ప్రభావం చూపుతుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ లీగ్ కోసం జరిగిన వేలంలో తిలక్ వర్మను మెదక్ ఫాల్కన్స్ జట్టు 33 లక్షల రూపాయలకు కొనుగోలు చేయగా, సిరాజ్ను వరంగల్ వారియర్స్ 14 లక్షల రూపాయలకు దక్కించుకుంది. మరోవైపు టీసీఏ తన స్వంత హక్కుల కోసం కూడా పోరాడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా హైదరాబాద్ వెలుపల ఉన్న 85% తెలంగాణ ప్రాంతానికి క్రికెట్ పరంగా న్యాయం జరగడం లేదని టీసీఏ ఆవేదన వ్యక్తం చేస్తోంది. హెచ్సిఏ కార్యకలాపాలు కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితమయ్యాయని, జిల్లాల్లో ఉన్న వేలాది మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అవకాశాలు రావడం లేదని వారు వాదిస్తున్నారు. గత 20 ఏళ్లలో హైదరాబాద్ నగరం బయట నుండి ఒక్కరు కూడా ఇండియాకు ప్రాతినిధ్యం వహించకపోవడమే దీనికి నిదర్శనమని టీసీఏ పేర్కొంది. ఈ వివాదం ప్రస్తుతం బాంబే హైకోర్టులో కూడా ఉంది. జులై మొదటి వారంలో దీనిపై తుది విచారణ జరగనుంది. కోర్టు కేసు నడుస్తుండగానే హెచ్సిఏ జిల్లాల పేర్లతో ఫ్రాంచైజీలను అమ్మడం ద్వారా కోర్టును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని టీసీఏ ఆరోపించింది.
సెలబ్రిటీల విషయానికొస్తే వారు ఏదైనా బ్రాండ్ను లేదా లీగ్ను ప్రమోట్ చేసేటప్పుడు దాని చట్టబద్ధతను సరిచూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని టీసీఏ గుర్తు చేసింది. విజయ్ దేవరకొండ మరియు వెంకటేష్ వంటి స్టార్ల ప్రమేయం వల్ల యువ ఆటగాళ్లు ఇది నిజమైన బీసీసీఐ లీగ్ అని భ్రమపడే అవకాశం ఉందని, తద్వారా వారి భవిష్యత్తు నాశనమవుతుందని టీసీఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒకవేళ ఈ సెలబ్రిటీలు ఇప్పటికీ ఈ లీగ్తో తమ సంబంధాలను కొనసాగిస్తే వారిపై కోర్టులో కేసులు వేస్తామని కూడా హెచ్చరించింది. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ రణబాలి సినిమా షూటింగ్లో, వెంకటేష్ ఆదర్శ కుటుంబం షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల వారు ఈ నోటీసులపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. నిజానికి ఆధునిక క్రీడా ప్రపంచంలో అథ్లెట్లు కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు, వారు ఒక కమర్షియల్ బ్రాండ్గా మారిపోయారు. వారి పేరు, ముఖం, గొంతు మరియు సంతకానికి మార్కెట్లో భారీ విలువ ఉంటుంది. దీనినే పర్సనాలిటీ రైట్స్ అని పిలుస్తారు. విరాట్ కోహ్లీ లేదా రొనాల్డో వంటి వారు తమ ఆట ద్వారా వచ్చే ఆదాయం కంటే బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారానే ఎక్కువ సంపాదిస్తారు. ఇలాంటి విలువైన గుర్తింపును కొన్ని సంస్థలు తప్పుడు మార్గాల్లో వాడుకోవాలని చూస్తుంటాయి. ఈ టీజీ20 వివాదంలో కూడా సెలబ్రిటీల ఇమేజ్ను వాడుకుని లీగ్కు క్రేజ్ తీసుకురావాలని ప్రయత్నించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని తెలుస్తోంది. ముగింపుగా చూస్తే ఈ వివాదం కేవలం కొంతమంది సెలబ్రిటీలకు నోటీసులు ఇవ్వడంతో ఆగిపోయేలా లేదు. ఇది తెలంగాణ క్రికెట్ భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద పోరాటంగా మారుతోంది. బీసీసీఐ నిబంధనలు, అసోసియేషన్ల మధ్య విభేదాలు మరియు సెలబ్రిటీల బాధ్యత అనే అంశాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హెచ్సీఏ చేస్తున్న పనులు చట్టబద్ధమా కాదా అన్నది త్వరలో కోర్టు నిర్ణయిస్తుంది. కానీ ఈలోపు మన స్టార్ క్రికెటర్లు మరియు హీరోలు చిక్కుల్లో పడటం నిజంగా దురదృష్టకరం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.